ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎంత అవగాహన కల్పించినా పని మనుషుల విషయంలో ఎక్కడొక్కడ మనం పొరపాటు చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఇవాళ నేను ఆఫీసర్ల భార్యల గురించి, ఆఫీసర్లలో ఇళ్లల్లో పని వాళ్ళని పెట్టుకుంటే ప్రముఖుల ఇళ్లల్లోనే ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగతనాలే కాకుండా వాళ్ళని ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్లు అంటే పెద్ద పెద్ద హోదాల్లో ఉంటారు. సార్లకు మంచి పలుకుబడి ఉంటుంది. పోలీసులతో పెట్టుకుంటే మన పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించకుండా అలాంటి వాళ్ళనే టార్గెట్ చేసి మరి పని మనుషులు హత్యలు చేసేదాకా వస్తున్నారు. ఆఫీసర్ల మిసెస్లందరికీ నేను చెప్పేది ఏంటి అంటే పని మనుషుల్ని పెట్టినప్పుడు వాళ్ళని ఒక వారం రోజుల పాటు అబ్జర్వ్ చేసినా సరే మీరు గమనించలేరు వాళ్ళు ఎలాంటి మనస్తత్వాలతో ఉన్నారో. మనం ఏం చేస్తామంటే రాగానే పని మనుషుల్ని లోపలికి వచ్చారా, వాళ్ళు మనకి సెక్యూరిటీ, మనకి బాగా వాళ్ళ వల్ల మనకి ప్రాణహాని ఉండదు, వాళ్ళని మనం మన కన్నబిడ్డల్లాగా చూసుకుంటాం కాబట్టే వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఎవరికి కష్టం వచ్చినా ఈ వీడియో రూపంగా నేను చెప్పదలుచుకుంది నిక్కచ్చిగా నిర్భయంగా చెప్తాను. వాళ్ళు రాగానే మనం ఏం చేస్తాం, లేడీస్ ఒక్కళ్ళమే ఉంటే వచ్చావా రమణ, దా తలిపేసి డోర్ వేసేసి మన పని మనం చేసుకుందామని. నాకు తెలిసిన ఒక ఆవిడ అందరినీ మగవాళ్ళనే పని వాళ్ళని పెట్టుకుంది. ఆ సారు వెళ్ళిపోగానే, ఆయన పెద్ద ఆఫీసర్ అనమాట, ఆయన వెళ్ళిపోగానే ఆవిడ మగవాళ్ళందరినీ లోపల పడేసి ఇక గోడలు రుద్దిచ్చా, తలుపులు రుద్దిచ్చా అవన్నీ చేస్తుంది. నేను ఇక్కడ కూర్చుని భయపడి చేస్తుంటాను. ఒకడు వెళ్ళాడా, ఇంకోటి వెళ్ళాడా అంటే ఆవిడింటికి మనం కాపలాని కాదు, అంటే ఒక భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి. ఆ మగవాళ్ళని పెట్టుకుంటేనే ఏమైనా చేస్తారేమో. కానీ ఈ కల్పన అనే ఆవిడ ఐపీఎస్ ఇంట్లో పనిచేస్తూ నేపాల్ నుంచి వచ్చి ఆ గ్యాంగ్ని తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రముఖ ఐపీఎస్ ఇళ్లలోనే టార్గెట్లు చేస్తూ ఈ మధ్యకాలంలో చేస్తుంది. ఐపీఎస్ భార్య ఆవిడ పేరు తనూజ. ఆ ఇద్దరు పిల్లలు ఫస్ట్ ఫ్లోర్లోనే ఇక్కడ ఉంటారు. ఎవరూ లేరని చెప్పి పని మనుషులకు ముందే చెప్పేస్తాగా, మేము 4 రోజులు ఊరెళ్తున్నాం, అయ్యగారు 2 రోజులు ఊరెళ్తారు, పిల్లలు వారం రోజులు పట్టురారు, లేకపోతే మేము అత్తగారింటికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చేస్తామో, అక్కడ ఏం వేసుకుంటామో, ఏ బట్టలు కట్టుకుంటామో, ఏ బంగారం వేసుకుంటున్నామో కూడా పని మనుషులు చేసి సర్దించుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి ఏ ప్లేస్లో ఏది ఉంటుందో మొగుడికి పిల్లల కంటే కూడా పని మనుషులకి ఎక్కువ తెలుసు. ఆయన ఆఫీస్ అడవుల్లో ఉంటాడు, పిల్లలకు బాధ్యత లేదు. ఇంకా మీకు ఈవిడకుండి సూట్ కేసు సర్ది పెట్టేది, ఈవిడ బంగారాలు సర్ది పెట్టేది, ఈవిడకి డబ్బు హ్యాండ్ బ్యాగులు రెడీ చేసి పెట్టేది, ఇవంతా ఎవరి మీద ఆధారపడుతున్నారు? పని మనుషుల మీద ఆధారపడుతున్నారు. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవడం వల్లే వచ్చిన సమస్యలు ఇవన్నీ. అంతకుముందులాగా చిన్న చిన్న ఇళ్ళు అనుకోండి, పని మనిషి బయటే వెళ్ళిపోయేది. ఇప్పుడు పెద్ద పెద్ద పాలిష్ బండలు, టైల్స్లు, లేకపోతే ఎక్కడెక్కడో జర్మనీ నుంచి, జపాన్ నుంచి తెప్పించుకుని మార్బుల్స్ వేయించుకుని ఈ పని మనుషులను ఇంట్లోకి రాణిస్తే అదే మార్బుల్ పెట్టి తలకాయలు పాల్గొడుతున్నారు. అది పరిస్థితి. అంతేకాకుండా ఈ పెద్ద ఆఫీసర్లు ఇల్లే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత డబ్బు ఉంటుంది, పెద్ద ఆఫీసర్లు ఇళ్లలో చేస్తేనే తొందరగా చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళ ధైర్యంతో చేస్తున్నారు. చూసారు ఎంత పరువు తక్కువైన విషయం. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఒక దొంగ వచ్చి స్వేచ్ఛగా ఆయన భార్యనే చంపెళ్ళింది అంటే ఎంత అవమానకరమైన విషయం తెలుసా ఇది. పైగా అది వచ్చింది కాకుండా గ్యాంగ్ అని తీసుకొచ్చింది. సార్ ఎప్పుడు ఊరెళ్తారో తెలుసు, వాళ్ళకి ఎన్నింటికి వస్తారో తెలుసు, ఏ ఫ్లైట్కి వస్తారో తెలుసు. మనం చెప్తాంగా, సార్ వచ్చే టైం అయింది, హడావిడిగా పుల్కాలు చేయి, చపాతీలు చేయి, పిల్లలు వచ్చేస్తారు, అది చేయి ఇది చేయనంగానే ఇంకా వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. ఈ లోపల దీన్ని వేసేద్దాం అని చెప్పి వేసేస్తున్నారు అందరూ. ఢిల్లీలో ఐఆర్ఎస్ ఫ్యామిలీ వాళ్ళ పాప ఏమైంది, మానిపించినప్పుడు పని మనిషి వాడు మానిపించినప్పుడు వాళ్ళ పాస్వర్డ్ కూడా వాళ్ళు మార్చుకోవాలని చూసుకోలేదు. కనీసం మానేసిన వాడు ఆఫీసర్ ఇంట్లోకి ఎందుకు వస్తున్నాడు అని చెప్పి వాళ్ళ సెక్యూరిటీ కూడా చెక్ చేసుకోలేదు. పని మానేసి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఆ ఇంటికి ఎందుకు వచ్చాడు అని చెప్పి తన సెక్యూరిటీ కూడా వాళ్ళని చూసుకోలేదు అంటే ఎంత అజాగ్రత్తగా ఉంటున్నారు. ఐపీఎస్ ఫ్యామిలీ కూడా హైదరాబాద్లో బంజారా హిల్స్లో వాళ్ళు ఉండే చోట, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు ఉండే చోట కూడా ఫుల్ సెక్యూరిటీ క్వార్టర్స్లో ఉంటున్నారు వాళ్ళు. అయినా కూడా ఎక్కడ దడవకుండా, బెదరకుండా, పట్టుబడతామని భయం లేకుండా వాళ్ళు మనిషిని కనీసం ఒక మత్తు మంది ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకోవట్ల వాడు. ఆవిడ తాగే కాఫీలోనో టిఫిన్లోనో ఒక మత్తు మంది ఇచ్చేసి పోనీ వెళ్ళిపోదాం, ఆవిడ ప్రాణానికి ఏం హాని చేయకుండా ఉందాం అనుకోవట్ల. వాళ్ళు చంపాలని టార్గెట్ పెట్టుకుని వచ్చి చంపుతున్నారు. అది పరిస్థితి. ఆఫీసర్ల భార్యలందరికీ చెప్పేది ఏంటంటే
వెళ్ళిపోయిన తర్వాత మీరు తలుపులు వేసి వాళ్ళ చేత పనులు చేయించుకోవడం కానీ చేయటం కానీ చేయకండి. మీరు ఎప్పటికప్పుడు మీ కెమెరాలు ఖచ్చితంగా ఉండే విధంగా హాల్లో వర్క్ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోండి. కిచెన్లో కంపల్సరీగా సీసీ కెమెరాలు ఉండాల్సిందే. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా సీసీ కెమెరాలు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తచ్చట్లాడేది వంటింట్లో కిచెన్లో ఏం చేస్తున్నారు, డైనింగ్ టేబుల్ దగ్గర ఎంతసేపు ఉంటున్నారు, హాల్లో ఎంతసేపు ఉంటున్నారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీ ఫోన్లో మీ పిల్లల ఫోన్లో అందుబాటులోకి వచ్చేటట్టు, అమ్మ ఒక్కతే ఉన్నప్పుడు పిల్లలందరూ అమ్మ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది, ప్రతి పని మనిషి మీద మీరు ప్రతి మనిషి మీద మీరు మీ నాన్నగారు కాకుండా, లేకపోతే మీరు మీ అమ్మ ఎవరో కాకుండా ఇంట్లో ఒంటరిగా తల్లిదండ్రులు ఉంచినా కూడా పని మనుషుల మీద నిఘా వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఎంతసేపు మనం ఇన్స్టా చూస్తాము, ఫేస్బుక్లో ఉంటాము, యూట్యూబ్లో గంటల గంటల తరబడి ఉంటాం. అమ్మ ఒక్కతే ఉంటుంది, నాన్నొక్కడే ఉన్నాడు, లేకపోతే బామ్మ అమ్మమ్మ పిల్లలు ఒక్కళ్ళే ఉన్నారని ఎవరన్నా ఇంటి వైపు ఒక్క కన్నేసి వాళ్ళ కెమెరాలు వాళ్ళు చెక్ చేసుకుంటున్నారా? పని మనుషులు ఏం చేస్తున్నారో చూస్తున్నారా కనీసం మీరు? అవసరం లేదు. కేర్ టేకర్లుగా పెడితే ముసలి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయ, వాడే దొంగగా వచ్చి ఇళ్లలో ఏం చేస్తాడో తెలీదు, ఏమి ఎత్తుకుపోతున్నారో తెలియట్లేదు. అంత దొంగలు, దాని ఏమంటారు, జైలు నుంచి రిలీజ్ అయిన వాళ్ళే తప్ప పనులకు వచ్చేది మామూలు మనుషులు ఎవ్వడు రావట్లేదు. ఎవడికి కోపం వచ్చినా నేను ఇదే చెప్తాను. ఈ అమ్మాయి మంచిదైనా హస్బెండ్ మంచివాడు అయి ఉండడు, హస్బెండ్ మంచివాడైనా వాడి తల్లి మంచిదై ఉండదు, వీళ్ళందరూ మంచివాళ్ళైనా పక్కన వీడి గ్రూప్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు మంచివాళ్ళు అయి ఉండరు. అరే అంత పెద్ద ఆఫీసర్లో పనిచేస్తున్నావు, నువ్వెందుకు ఇట్లా 100 రూపాయలకి 50 రూపాయలకి మందు కొట్టుకో బాధపడాల్సిన అవసరం ఏంటి, వాళ్ళని వేసేసినా మొత్తం డబ్బు మూటా దొరుకుతాయి, వేసి రండి అని చెప్పి సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. పని మనుషులు ఎవరు వచ్చినా సరే వాళ్ళు వెళ్ళిపోయేదాకా డోర్లు తీసి అట్టు పెట్టుకోండి. ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పుకుంటూ ఉండండి. మీరు మీ ఇంటి ఎదురు వాళ్ళను, ఇంటి పక్క వాళ్ళని ఎలా కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళు కూడా మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా చూసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోండి. అంతేగాని ఇష్టారాజ్యంగా తలుపులు వేసేసి పని మనుషులే మనకి రక్షణ, వాళ్ళే మనకి బాగా చూసుకుంటారు, మనంత మంచి పని మనిషి దొరకలేదు. ఎప్పుడైతే వాళ్ళని మన నెత్తిని పెట్టుకున్నామో మన నెత్తిని చిల్లు పెట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళు. మన మనుషుల్లాగా చూస్తున్నాం కదా ఇప్పుడు వాళ్ళని, ఎదురు రోజులలో కాకుండా గౌరవంగా మర్యాదగా చూస్తున్నాం కదా, అందుకే ఇట్లా చేస్తున్నారు. అందరినీ అన్ను, కొంతమంది మాత్రం ఇలాగే ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు పని మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే డబ్బు బంగారంతో పాటు ఆస్తులు కోల్పోవడం కాకుండా ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆఫీసర్లలో ఉన్నప్పుడు పని మనుషులు, డ్రైవర్లు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఎవరిని నమ్మి ఇళ్లలో వస్తువులు చూపించడం కానీ ఎక్కువసేపు ఉంచుకోవడం కానీ చేయకండి. ఓకేనా?